హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. 'శృంగార రాక్షసి' పార్ట్ 3 ముందు భాగాలు చూసి ఇది చూడండి. హలో బాస్, ఇది జరిగే పని కాదు. కానీ ఆ డబ్బిచ్చి వెళ్ళి మీ వాడిని వదిలేశానని చెప్పు. నువ్వు కూడా దయచేయొచ్చు అంది చాలా పొగరుగా. డబ్బు ఇస్తానులే డార్లింగ్. మరి నాకు కావలసింది ఎప్పుడిస్తావు అని అడిగాడు. ఏంటది అని అంది. నీ మనసు డార్లింగ్, ఎప్పుడిస్తావో చెప్పు. అర్ధరాత్రైనా సరే గోడ దూకి నీ ఇంటికి వచ్చేస్తా అని అన్నాడు డబ్బు చేతికిస్తూ. అయ్యా సారు, గోడ దూకితే మా ఇంటికి కాదు కదా, మెట్టు కూడా ఎక్కలేవు అంది డబ్బు అందుకుని బ్యాగ్లో పెడుతూ. అవునా, ఎందుకలా? మీ ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారా అని అడిగాడు తీవ్రంగా ఆలోచిస్తూ. హా, మా అందరికీ ఒకడే సెక్యూరిటీ గార్డు. అతడు పర్మిషన్ లేనిదే ఎవ్వరూ రాలేరు. అయినా అది మ్యాటర్ కాదు. ఒక క్వార్టర్ వేసి బుద్ధిగా పడుకుంటాడు అని అనింది. మరైతే ఈజీనే కదా, ఎందుకు రాలేనంటున్నావు? ఓ, ఇంట్లో అందరూ ఉంటారనా అని అన్నాడు కిరణ్. మా ఇంట్లో ఎవరూ ఉండరు, నేనొక్కదాన్నే ఉంటున్నా అని అంది. మరి ఇంకేంటి ప్రాబ్లం అని అడిగితే, ఎందుకంటే మా ఇల్లు 4th ఫ్లోర్లో ఉంది కాబట్టి. నువ్వు గోడ దూకినా మెట్లెక్కో లిఫ్ట్ ఎక్కో రావాల్సిందే అని అంది. ఓ అదా మ్యాటర్, అయితే అలాగే వచ్చేస్తా అని అన్నాడు కిరణ్. ఏంటి, లిఫ్ట్ ఎక్కా అని అంది. హా, అంతేగా అని కిరణ్ అంటే, రాత్రి 10 దాటితే లిఫ్ట్ ఆఫ్లో ఉంటుంది. అమ్మ 10 లోపు గోడ దూకితే మక్కలు ఇరక్కొడతారు. సో నువ్వు రావాలి అని అనుకుంటే గోడ దూకి జాగ్రత్తగా మెట్లెక్కి రావాల్సిందే అని అంది దీప. అయినా ఇదంతా ఎందుకు? నేను నీ కోసం వస్తాను అని మీ సెక్యూరిటీకి చెప్పొచ్చు కదా, నేరుగా వచ్చేస్తా అని అన్నాడు. అమ్మో, ఇంకేమైనా ఉందా? రూమర్స్ క్రియేట్ చేసేరు. అయినా కష్టపడే పడేస్తాను అన్నావు కదా, ట్రై చేయి, సరదాగా ఉంటుంది అని అనేసి వెళ్ళిపోతుంటే, హే డార్లింగ్, ఏరియా అపార్ట్మెంట్ నేమ్ చెప్పి వెళ్ళవే, ఎక్కడని వెతికేది అని అరుస్తుంటే, కనుక్కుండ్రా అనేసి వెళ్ళిపోయింది. అబ్బా, ఇప్పుడేం చేయటం అని అనుకుంటూ తల పట్టుకుని చుట్టూ ఓసారి తిరిగి కిందకి చూస్తే ఆమె కార్డ్స్ డీటెయిల్స్ ఉన్న పర్స్ పడి ఉంది. ఎస్, గాట్ ఇట్ అని ఉల్లాసపడి దీపిక ఇంటిని చేరే రోజు కోసం సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ రోజు వచ్చింది. కిరణ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని రాత్రి 11 గంటలకు దీపిక ఉండే అపార్ట్మెంట్కి చేరుకున్నాడు. సెక్యూరిటీ చూడకుండా గోడ దూకి మెల్లగా మెట్లెక్కి 4th ఫ్లోర్కి చేరుకుని దీపికకి కాల్ చేశాడు. హలో, ఏంట్రా ఈ టైంలో కాల్ చేశావు అని అంది మత్తుగా. అబ్బా, మరీ అంత ముద్దుగా అడగకే, అసలే అర్ధరాత్రి. నీ మనసు ఇస్తావని ఇంటికి వచ్చాను, తలుపు తీయి డార్లింగ్ అని అన్నాడు. హా, వచ్చేసావా, నిజమేనా అంటూ మత్తు వదిలి మామూలు మనిషే వచ్చి తలుపు తీసేసరికి టక్కున లోపలికి వెళ్ళిపోయాడు కిరణ్. డోర్ లాక్ చేసి, ఓయ్ ఏంటిది ఈ టైంలో ఎందుకు అని అడిగింది. ఎందుకు అంటావేంటి డార్లింగ్, నీకోసమే. ఇంటికొస్తే నీ మనసు ఇస్తాను అన్నావు కదా అని అన్నాడు వేసుకున్న డ్రెస్ తీస్తూ కిరణ్. ఓయ్ ఓయ్, ఏం చేస్తున్నావు? అయినా నేనెప్పుడన్నాను అని అంటుంది కిరణ్ చేసే పని కంగారుగా చూస్తూ. కంగారు పడుకు డార్లింగ్, కష్టపడైనా నిన్ను పడేస్తాను అని చెప్పాను కదా, ఆ పనిలోనే ఉన్నాను, భయపడుకు, నేనున్నా కదా అని అన్నాడు కిరణ్. నువ్వున్నావనే నా భయం కూడా. ఇప్పుడేంటి, ఎందుకొచ్చావు అని అడిగింది దీప. అబ్బా ఉండు డార్లింగ్, కంగారు ఎందుకు అని ఒక టేబుల్ ఖాళీ చేస్తూ తను కూడా తీసుకొచ్చిన బ్యాగ్ తీసుకుని, డార్లింగ్ అగ్గిపెట్టి తీసుకురావా అని అన్నాడు. కిరణ్ వంక సందేహంగా చూస్తూ వంటగదిలోకి కదిలింది. తను వచ్చేసరికి బెడ్రూమ్ చీకటిగా ఉండడంతో, అయ్యా ఉన్నావా పోయావా అంది లైట్ వేయడానికి ముందుకు కదులుతూ. టక్కున ఆమెను కదలకుండా పట్టేసుకుని మెల్లగా 3 అడుగులు వేయించి వదిలి ఆమె చేతిలో అగ్గిపెట్టి తీసుకుని వెలిగించాడు క్యాండిల్. కేక్ దీప ముందు పెట్టి, హ్యాపీ బర్త్డే డార్లింగ్, లవ్ యూ అని అన్నాడు. ఇంకా అంతే,
దీపిక పడిపోయినట్టే ఇక కళ్ళల్లో నీళ్లు తిప్పేసుకుని నేల మీదే కూర్చుండిపోయింది. కిరణ్ కేక్ పక్కన పెట్టి దీపిక పక్కన కూర్చుని ప్రేమగా అడుగుతున్నాడు, డార్లింగ్, ఏమైంది డార్లింగ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని. నేను పుట్టినరోజు జరుపుకోవటం ఇదే మొదటిసారి కిరణ్. ఇంత ప్రేమగా ఎవరూ నాకు ఎప్పుడూ కూడా ఏదీ ఇవ్వలేదు అంది అలాగే ఏడుస్తూ. అదేంటి, మీ పేరెంట్స్ ఇప్పటి వరకు నీకేదీ ఇవ్వలేదా అని అడిగాడు. అయినా నాకెవరూ లేరుగా, నేను అనాథని అంది కన్నీళ్ళు ఆగగా. ఏంటి డార్లింగ్ నువ్వనేది, అనాథవా? ఇంకెప్పుడు నువ్వు అలా అనుకోకు, నీకు నేనున్నానుగా, ఇకపై అన్నీ నేనే, ఏడవకు, లవ్ యూ డార్లింగ్, నా స్వీట్ డార్లింగ్ అంటూ దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దిచ్చాడు. లవ్ యూ టు, లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ ఇంకా పెనవేస్తుంది. చక్కటి చీకటి, వేడెక్కే వయసు, వెర్రెక్కించే చల్లదనం, కనీ కనిపించని వెలుగులో దీపిక మరింత అందంగా కనిపిస్తుంది కిరణ్ కళ్ళకు. దానికి తోడు ఇంకా ఇంకా అల్లుకుపోతుంది దీపిక. ఇంకా ఆగడం కిరణ్ వల్ల అయితే కావడం లేదు. దీపిక వెచ్చని శ్వాస తన గుండెని తాకుతుంటే ఆమె ముఖాన్ని పైకి లేపి ఆశగా ఆర్తిగా పెదవులను అందుకున్నాడు. లేలేత పెదవుల్లో అమృతం తాగుతూ నాలుక చివర ఉన్న తీపిని రుచి చూస్తున్నాడు. ఆ తీపిలో హాయిని అందిస్తూ అడ్డు చెప్పగా ఒద్దికగా ఒదిగిపోతుంది దీపిక. అప్పటి వరకు దాచుకున్న ఆశలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటున్నాడు కిరణ్. సున్నితమైన ఆమె నడుముని ముని వేళ్లతో నొక్కి పెడితే కొత్త స్పర్శకు తుల్లిపడి మరలా ఒదిగిపోయింది సిగ్గుతో దీపిక. మెడ వంపున పంటితో చిలిపిగా ఘాటు ఒకటి పెడితే తియ్యని నొప్పిని కూడా హాయిగా ఆస్వాదిస్తుంది దీపిక. బిగుతైన అందాలు శృతి మెత్తగా చేతిలో కరుగుతుంటే అతి మధురం రుచి చూస్తుంది. తమాకంలో తెలివి లేక, తెలివి పడాలని లేక తనువును నేలపై వాల్చి అందాలు ఆరబోస్తుంది. అంతగా మరింతగా మెరిసిపోతూ మనసు కవ్విస్తుంది. ఇక కోరికలు గుర్రాలాగలేక దూసుకెళ్తున్నాయి. ఆమె దేహపు మైదానంపై అతడి స్పర్శను పౌరుషాన్ని ఆస్వాదిస్తూ మరింత అల్లుకుపోతూ కరిగిపోతూ అలసిపోతూ హాయినందుకుంటుంది ఆమె. ఆ రేయి అంతా రతి మన్మధుల వల్లే ఆటలాడి హాయిగా నిద్రపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ ఇక్కడితో అయిపోయింది. ఈవినింగ్ ప్రియసఖుడు కొత్త స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ స్టోరీ కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమైనా తప్పులుంటే దిద్దుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.